3 నియోజకవర్గాలు చొప్పున 120 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలతో, అదేవిధంగా స్థానికులతో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతో ఇంటరాక్టివ్ సెషన్స్ కానీ, వారి యొక్క సమస్యలు కానీ తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం రేపు 11వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఆగిపోయిందో, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో చిట్ట చివరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముగించాలని, పాదయాత్రను ముగించాలని చెప్పి అనుకున్నామో, అదే ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 11వ తారీఖున ఉదయం 9 గంటలకి ఇచ్చాపురంలో శంఖారావం కార్యక్రమం మొదటి సభ అక్కడ జరుగుతుంది. ఇది నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభ. ఆ సభలో నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఏదైతే కుటుంబ సాధికారత సారథులు కానీ, గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ, క్లస్టర్ కానీ, యూనిట్ కానీ, బూత్ కమిటీ చైర్మన్స్ కానీ, మండల పార్టీ కానీ, నియోజకవర్గ పార్టీ కానీ అందరూ కలిసి ఒక 4-5 వేల మందితో ఈ సభని జరపాలని చెప్పి నిర్ణయించాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియచేస్తూ, ఈ సభ జగన్ పాలనలో మోసపోయినటువంటి యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏ విధంగా భరోసా కల్పిస్తుందో యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ శంఖారావ సభలో స్పష్టంగా ప్రజలకి వివరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ సహకరించమని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ క్యాడర్ యావత్తు శంఖారావం యాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా టీడీపీ జనసేన కార్యకర్తలందరికీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సభలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ లోగోను కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. అది అయిన తర్వాత మీరు ఏదైనా ఉంటే అడగచ్చు. రోడ్ షోలు ఏం లేవండి. ఆర్గనైజ్డ్ సభ, ఎంటైర్ క్యాడర్ 4,000 to 5,000 క్యాడర్, ఏదైతే మా కుటుంబ సాధికార సారథ నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరకు అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొంటారు. వాళ్ళందరితో అతి దగ్గరగా
ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళందరికీ రేపు ఎన్నికలకి సిద్ధం చేయడానికి ఈ శంఖారావాన్ని ఉపయోగించుకుంటున్నాం. అంటే ఏ విధంగా వెళ్తారు సార్? బస్సా లేకపోతే బస్ కాదు, అందుకే దగ్గర కాన్స్టిట్యున్సీ 9 నుంచి 11 వరకు 2 అవర్సే ఒక సభ. ఇది కంటిన్యూ ఇప్పుడు చెప్పాను కదా, 45 days, 45 నుంచి 40